భూమి ఉన్న ప్రతి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యను కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి పి సత్యవాణి అన్నారు. మరిపాడు మండలం రామానాయుడుపల్లి గ్రామంలో ఆమె రైతులకు రైతు విశిష్ట సంఖ్య గుర్తింపు కార్యక్రమంపై అవగాహన సదస్సును చేపట్టారు. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను ఆమె వివరించారు. ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు చేసుకోవాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందడం లేదని రైతులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఏడీ నర్సోజీరావు, జిల్లా వనరుల వ్యవసాయ అధికారి రామ్మోహన్, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. భవిష్యత్తులో దీనికి అన్ని అంటే విత్తనాలు ఇవ్వాలన్నా, ఎరువులు ఇవ్వాలన్నా, లోన్ ఇవ్వాలన్నా ఏదైనా కూడా అది నమస్కారం అండి. ఈరోజు మనము రామానాయుడుపల్లి మరిపాడు గ్రామంకి మన డిపార్ట్మెంట్ తరఫున ఏపీఎఫ్ఆర్ రిజిస్ట్రేషన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ అని చెప్పేసి ఈరోజు మనకి ప్రతి రైతుకి ఒక విశిష్ట సంఖ్య అనేది ఉండాలి. ఆ విశిష్ట సంఖ్య ఉంటేనే మనకి రేపు పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభావ్ కానీ పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ నంబర్ ఉన్న వాళ్ళకే ఆ విశిష్ట సంఖ్య ఆ 11 నంబర్ల విశిష్ట సంఖ్య ఉన్న వాళ్ళకే రేపు రాబోయే కాలంలో ఇన్సూరెన్స్ పథకం అవనివ్వండి, తర్వాత మీకు రాయితీపై విత్తనాలు, ఎరువులు అన్నీ కూడా దీన్ని ఆధారం చేసుకునే ప్రతి రైతుకి ఇవ్వబడుద్ది. కాబట్టి భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ నంబర్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఒక స్పెషల్ క్యాంపెయిన్ లాగా మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ మనము ఒక 3 నెలలు చేశాము. అప్పుడు 176,000 మంది రైతులు మనకి నమోదు చేయడం జరిగింది. ఇంకా మన నెల్లూరు జిల్లాలో దాదాపు 1,00,000 మంది రైతులు ఇంకా చేయించుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. పిఎం కిసాన్ పడతానే ఇంకా కూడా చాలామంది ఇది చేయించుకోలేదు ఈ విశిష్ట సంఖ్యని. దానివల్ల రాబోయే కాలంలో ఆ 1,00,000 మందికి పిఎం కిసాన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా తమ గ్రామాల్లో ఉన్న గ్రామ వ్యవసాయ విస్తరణాధికారులను కలిసి ఖచ్చితంగా ఈ విశిష్ట సంఖ్యను నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ క్రాప్ బుకింగ్ కూడా ఈరోజు మనకి రైతు ప్రొక్యూర్మెంట్లోకి వచ్చి రైతు గవర్నమెంట్కి మనకి బియ్యము అమ్ముకోవాలి అంటే ఖచ్చితంగా మనకి ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలి. ఈ క్రాప్ బుకింగ్ ఉంటేనే మనము ప్రొక్యూర్మెంట్లోకి తీసుకుంటారు రైతుని. కాబట్టి ఈ క్రాప్ బుకింగ్ కూడా రేపు 20వ తారీఖుతో ముగిపోతుంది. కాబట్టి అందరూ ఈ క్రాప్ బుకింగ్ చేసుకొని ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా మన రైతులందరినీ కోరుతున్నాము. కాబట్టి మన ఉదయగిరిలో చాలా తక్కువ సంఖ్యలో రైతులు ఈ విశిష్ట సంఖ్యను చేసుకున్నారు. వాళ్ళతో పాటు ఈ క్రాప్ బుకింగ్ కూడా చాలా తక్కువగా నమోదవుతుంది. కాబట్టి ఈరోజు మనము ఈ మరిపాడు అదేవిధంగా ఉదయగిరి మండలాలను విజిట్ చేయడానికి రావటం జరిగింది. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.